దసరా రాబోతుంది. దసరా అంటే బతుకమ్మ, కోలాటాలు, పండగ రోజు మంచి భోజనం. కానీ మన సినిమా బానిసలకు దసరా అంటే 6 డజన్ సినిమాలు. థియేటర్ అండ్ ఓటీటీ కలుపుకొని ఈ వారం ఏకంగా 10కి పైగా సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. అవేంటో వాటి మీద బజ్ ఎలా ఉందో షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి సినిమాకి రివ్యూ రిలీజ్ రోజు మార్నింగ్ మన ఛానల్లో ఉంటది. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, అందరికంటే ముందు మనవే వేయబోతున్నాం, అది నా గ్యారంటీ. అవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవాలిగా. అండ్ ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను మీకు. సో లైకులు కొట్టేయండి. ముందుగా థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ చూద్దాం. రజనీకాంత్ గారి వెట్టాయన్ అక్టోబర్ 10th రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూసాక డీసెంట్ గానే ఉంది. అంటే సినిమాకి అమాంతం బజ్ పెంచేసిన ట్రైలర్ అయితే కాదు. జేబీఎం డైరెక్ట్ చేసిన జ్ఞానవేల్ గారే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. రజనీకాంత్ లాంటి బిగ్ స్టార్ ఫిలిం రిలీజ్ అవుతున్నా కూడా తెలుగు స్టేట్స్ లో కొంచెం కూడా బజ్ లేదు. అసలు మేకర్స్ ప్రమోషన్ చేస్తేగా బజ్ రావడానికి. జైలర్కి ముందు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉందండి. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ టాక్. చూద్దాం ఈసారి తలైవాన్ అనిరుద్ధ్ కలిసి ఎంత లాగుతారో. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య తమిళ సినిమాలకి కనీసం తెలుగులో బజ్ వచ్చే టైటిల్స్ కూడా పడడానికి మేకర్స్ ఇష్టపడట్లే అని సోషల్ మీడియాలో కొంచెం నెగిటివిటీ అయితే వచ్చింది. బ్యాంగ్గా మాట్లాడాలంటే వెట్టాయన్ ఏంటండి, తెలుగు టైటిల్ కూడా అదేనా? నెక్స్ట్ సుధీర్ బాబు గారు లీడ్ రోల్లో నటించిన మా నాన్న సూపర్ హీరో అనే సినిమా అక్టోబర్ 11th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. మన టాలీవుడ్ లో అండర్ రేటెడ్ యాక్టర్స్ లిస్ట్ తీస్తే ముందు వరుసలో ఉండే పేరు సుధీర్ బాబు. హిట్ కొట్టి చాలా ఇయర్స్ అయింది. రీసెంట్ గా వచ్చిన అరోమర డీసెంట్ గానే ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. ఇప్పుడు పండకి ఒక లైట్ హార్టెడ్ ఎమోషనల్ డ్రామాతో వస్తున్నారు. ట్రైలర్ చూశాను, చాలా నచ్చింది నాకైతే. ఎమోషన్స్ కరెక్ట్ గా వర్కౌట్ అయితే సుధీర్ బాబుకి బ్రేక్ దొరికినట్టే. నెక్స్ట్ గోపిచందన్ శ్రీనువైట్ల గారి కాంబినేషన్ లో వస్తున్న విశ్వం అనే సినిమా అక్టోబర్ 11th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూశాక ఒకప్పుడు వెంకీ, డి, రెడీ, దూకుడు లాంటి సినిమాలు ఇచ్చిన శ్రీనువైట్ల గారైనా ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తుందనిపించింది. ట్రైన్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో వచ్చిందని ప్రతి ప్రమోషనల్ ఈవెంట్ లో చెప్తున్నారు. బట్ ట్రైలర్ లో క్లిప్స్ చూస్తుంటే చాలా అవుట్ డేటెడ్ అండ్ ఫోర్స్డ్ గానే కనిపిస్తున్నాయి. దానికి తోడు ఈ ఉమెన్ హెరాస్మెంట్ ఒకటి యాడెడ్ డిసడ్వాంటేజ్ గా కనిపిస్తుంది. సాంగ్స్ ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు. పండగ కాబట్టి ఎంత అవుట్ డేటెడ్ సినిమా అయినా కొంచెం డీసెంట్ ఎగ్జిక్యూషన్ ఉంటే చూసేస్తారు. గోపిచందన్ శ్రీనువైట్ల గారికి ఇది కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుందాం. నెక్స్ట్ సుహాస్ గారి జనక అయితే గనక మూవీ కూడా అక్టోబర్ 11th రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ సినిమా సెప్టెంబర్ 1st వీక్ లో రావాలి. బట్ ఫ్లడ్స్ వచ్చాయని పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ కొంచెం యూనిక్ గా ఉంది. ఒక కాండోమ్ బ్రేకేజ్ వల్ల తన వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుంది. మనోడు కాండోమ్ కంపెనీ మీద కేసు పెడతాడు. దీన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎలా ప్రజెంట్ చేస్తారా అనే దాని మీద సినిమా రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. సుహాస్ గారు ప్రజెంట్ టీఎఫ్ఏలో మినిమం గ్యారంటీ హీరో కాబట్టి కొద్దిగా హోప్స్ అయితే ఉన్నాయి. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. నెక్స్ట్ మార్టిన్, యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా గారి మేనల్లుడు ధ్రువ్ సార్జా గారి లీడ్ రోల్లో చేసిన సినిమా ఇది. ఆల్మోస్ట్ 7 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ జపనీస్, కొరియన్ అండ్ స్పానిష్. నేను రీసెంట్ టైంలో ఒక ట్రైలర్ ని మధ్యలో ఆపేసా అంటే అర్థం చేసుకోండి. మళ్ళీ ధైర్యం చేసి లాస్ట్ వరకు చూసా. లాస్ట్ షాట్ చూసి మైండ్ పోయింది. మైండ్ పోవడం అంటే మీరు పాజిటివ్ అనుకుంటున్నారేమో. కేజీఎఫ్ ని 120pలో చూస్తే ఎలా ఉందో అలా ఉంది ఈ మార్టిన్ ట్రైలర్. ఇంకా మన హీరో ధ్రువ్ సార్జా గారు హీరో కంటే విలన్ రోల్స్ లో బాగా సూట్ అయ్యేలా ఉన్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకోవట్లే. రిలీజ్ అయ్యాక సినిమా చూసొచ్చి మాట్లాడతా. నెక్స్ట్ ఆలియా భట్ గారి జిగ్రా తెలుగులో రిలీజ్ అవబోతుంది. నార్మల్ గా హిందీ ఫిలిమ్స్ తెలుగులో రిలీజ్ అవ్వడం చాలా రేర్. ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారో మరి. వసన్ బాలా, మర్దుకో దర్ద్ నహీ హోతా, మోనికా ఓ మై డార్లింగ్ లాంటి యూనిక్ కాన్సెప్ట్ తో సినిమాలు తీసిన ఈయన ఇప్పుడు జిగ్రా అని మన ముందుకు వచ్చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో కూడిన రివెంజ్ యాక్షన్ డ్రామా అని, అండ్ మెయిన్ గా బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ మీద రన్ అవుతుందని తెలుస్తుంది. మనం ఓన్లీ తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హిట్ టాక్ వచ్చినా ఈ ఫిలిం ని కన్సిడర్ చేస్తారా అని మన మిగతా సినిమాల మీద డిపెండ్ అయి ఉందన్నమాట. అవండి ఈ వారం థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమాలు. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో చూద్దాం. అక్టోబర్ 10th ఆహా ప్లాట్ఫామ్ లో సుహాస్ గారి గుర్ర పురాణం అనే సినిమా రిలీజ్ అవబోతుంది. ఈటీవీ విన్ లో పైలం పిలగా అండ్ తత్వ అనే సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. అక్టోబర్ 11th తమిళ్ సూపర్ హిట్ ఫిలిం వారై డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవబోతుంది. అండ్ అదే రోజు సోనీ లీవ్ లో జై మహేంద్రన్ అనే మలయాళం సినిమా తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవబోతుంది. మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ సినిమాలే కాకుండా వాట్ ఇస్ సడన్ సపాయ్ లాగా ఇంకొన్ని ఓటీటీ మూవీస్ కూడా యాడ్ అవ్వచ్చు. ఇప్పుడు మేము చెప్పిన ప్రతి సినిమా ఇంక్లూడింగ్ థియేటర్ అండ్ ఓటీటీ అన్ని రివ్యూస్ రిలీజ్ రోజు ఆఫ్టర్నూన్ లోపు మన ఛానల్లో ఉంటాయి. అవి చూడాలంటే ఈ వీడియోని లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. ఇంకా సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.